ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసే దివ్యనామములో మీ అందరికి ఆహ్వానం తెలియజేయుచున్నాను. గడిచిన కాలం అంతా ప్రభు తన రెక్కల కింద కాచి కాబట్టి నూతన వానాడు ఇచ్చినందుకు ఆయన మహిమ చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుని ఆరాధన ఆరంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామ మహిమ చెల్లిస్తున్నాను యేసయ్య. గడిచిన కాలంతో రెక్కల కింద కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు. పాటల్లో మీరునండి, ఆరాధనలో మీరు నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన కూర్చున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. స్తుతి మహిమ పాడుకుంటూ దేవుని మహిమ పరుద్దాం. ఆన్లైన్లో వీసిన కూడా చప్పలు కొడుతూ పాడతాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ చప్పలు కొడుతూ పాడదాం. దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పలు కొడుతూ పాడదాం. ఆన్లైన్లో వీసిన చప్పలు కొడుతూ పాడదాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. అలా సైన్యములకు అధిపతి అయిన యెహోవాను స్తుతించేదము. అలా సంద్రములు దాటించిన యెహోవాను స్తుతించని పాడుకుంటూ మహిమపరుద్దాం. దేవుని మహిమ కలుగును గాక. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించేదము. దగ్గరగా పాడదాం. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదము. దగ్గరగా పాడదాం. ఆ యెహోవాను స్తుతించేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. దగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. ఆకాశం నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేద్దాము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించ పాడుకుంటూ మహిమపరుద్దాం. దగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. ఆన్లైన్లో క్వశ్చన్ కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదము. ఆకాశము దగ్గరగా పాడదాం. మన్నాను పంపిన దేవుని స్తుతించేదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించేదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పాటే తెలియదు నాకు రాగం తెలియదు అని పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. ప్రతి వారు అరిచి దేవుని మహిమపరుద్దాం. Shall we all shout to the Lord?
పాటే తెలియదు నాకు రాగం తెలియదు అని పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. అందరూ కలిసి పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. ఓ ఓ, 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 పాటే తెలియదు నాకు రాగం. అందరూ కలిసి పాటే తెలియదు నాకు రాగం తెలియదు. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. ఓ, 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 అందరూ కలిసి ఓ, ఒక మాట చెప్పబోతే అది పాటాయను, యేసుని ప్రేమయే రాగమాయను. మాట చెప్పబోతే అది పాటాయను, యేసుని ప్రేమయే రాగమాయను. పాటాయను అది ఏ రాగమాయను, పాటాయను అది ఏ రాగమాయను. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. సంగమంతగా పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. ఓ, 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 ఒళ్ళంతా దెబ్బలైన ప్రభుని చూడగా యేసు నీ ప్రేమ చూచి ఏడుపు వచ్చానే. ఏడుపు వచ్చి అందులో రాగం వచ్చిన ప్రభుని భయపడదాం. ప్రతి ఒక్కరు బిగ్గరగా అరుస్తూ పాడదాం. ఒళ్ళంతా దెబ్బలైన ప్రభుని చూడగా యేసు నీ ప్రేమ చూచి ఏడుపొచ్చనే. దెబ్బలైన ప్రభుని చూడగా యేసు నీ ప్రేమ చూచి ఏడుపొచ్చనే. ఏడుపొచ్చనే అందులో రాగం వచ్చనే, ఏడుపొచ్చనే అందులో రాగం వచ్చనే. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. ఓ, 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 యేసు నీ ప్రేమ చూచి గంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోడ్నని రాళ్ళు వేసిరి. యేసు నీ ప్రేమ చూచి గంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోడ్నని రాళ్ళు వేసిరి. రాళ్ళు వేసిరి నన్ను దూరం చేసిరి, రాళ్ళు వేసిరి నన్ను దూరం చేసిరి. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. Shout to the Lord. సంగమంతా పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచి, ఆ అరుపై ఒక మెరుపై నా పాటగా మారే. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నే
స్తుతిని దేని పాడుకుంటూ దేని మహిమపరుద్దాం. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము. దగ్గరగా చెప్పలు కొత్త పాడదాం. జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతోను నిన్నే ఆరాధింతోను, ఆరాధింతోను నిన్నే ఆరాధింతును. దగ్గరగా చెప్పండి కూడా పాడదాం. దేవుని మహిమ కలుగును గాక. నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మను కాపాడుటకు నీవు బలిగా మారావు. దేవుని మహిమ సంగమం పాలన చెప్పని గుర్తు పాడదాం. నీవు బలిగా మారావు, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతోను నిన్నే ఆరాధింతోను, ఆరాధింతోను నిన్నే ఆరాధింతును, ఆరాధింతోను నిన్నే ఆరాధింతోను. సంఘమంతా లేచినట్టయితే ఆరాధన చేసుకుందాం. సంఘమంతా లేచినట్టయితే ఆరాధన చేసుకుందాం. షెల్వెల్ వర్షిప్ ఆఫ్ లివింగ్ గాడ్. యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నేను వెదకకపోయినా నన్ను వెదకితే, నే ప్రేమించకపోయినా ప్రాణము పెట్టితే. నన్ను వెదకితే ప్రాణము పెట్టితే. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందో, నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతోను నిన్నే ఆరాధింతోను, ఆరాధింతోను నిన్నే ఆరాధింతును, ఆరాధింతోను నిన్నే ఆరాధింతోను, ఆరాధింతోను నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గం. పాడదాం. షెల్వెల్ వర్షిప్ ఆఫ్ లివింగ్ గాడ్. నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతోను నిన్నే ఆరాధింతోను, ఆరాధింతోను నిన్నే ఆరాధింతును.
ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనత కోరుడవు నీవు నా దైవమా మహిమ ఘనత కోరుడవు నీవు నా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా సంగమంతేక సమితి ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనెను యెహోవా ఈరే చూచుకొనెను సర్వం సమకూర్చెను ఆరాధన ఆరాధన సంగమత ఏక స్వరమెత్తి ఆరాధన అందరూ కలిసి ఏక స్వరమెత్తి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే సంగమత ఏక స్వరమెత్తి చలో వర్షిపోవాలి ఇంకా ఆరాధన నీకే ఆరాధన నీకే దగ్గరగా చెప్పబడితే ఏమైపడతాం థ్యాంక్ యూ ఫాదర్ ఏసయ్య నీకు వందనాలు తండ్రి నీకే మహిమయ్య నీకే ఘనత నీకే ప్రభావం చెల్లిస్తున్నాను ఏసయ్య పాటల్లో మీరు ఎందుకు వందనాలు తండ్రి ఆరాధనలో మీరు వందనాలు అయ్యా వాక్యంలో ఉండి మీరే నడిపించి ఆ వాక్యం మాలో విత్తబడి సాయం చేసి మీరే నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా చూడని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థన కూర్చున్నాం తండ్రి ఆమేన్ దయచేసి అందరూ కూర్చున్నాం హల్లెలూయా ఆరాధన ద్వారా మహిమ పొందిన దేనికి మనందరూ గట్టిగా చేతులతో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామండి హల్లెలూయా అనౌన్స్మెంట్స్ టైం అండి అందరూ జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను మనకి యథావిధిగా మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది రాత్రి 7 గంటలకి అందరూ దాంట్లో పాల్గొనాలని ఆశపడుతున్నానండి అలాగే ఫ్రైడే ఉమెన్స్ మీట్ అనేది క్యాన్సిల్ చేయబడింది ఎందుకంటే ఈ మంత్ మనకి ఫస్ట్ ఫ్రైడే కాబట్టి ప్రభురాజ్ సంస్కరణ అనేది ఉంటుంది అది రాత్రి 7 గంటలకి కాబట్టి అందరూ జ్ఞాపకం చేసుకొని శుక్రవారం సాయంత్రం 7 గంటలకి ప్రభురాజ్ సంస్కరణలో పాల్గొనాలని ఆశపడుతున్నానండి అలాగే మనకి యథావిధిగా సండే థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఉంది నెక్స్ట్ సండే ఫస్ట్ సర్వీస్ 7 o'clockకి సెకండ్ సర్వీస్ 10 o'clock ఉంటుందండి స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈరోజు సాయంత్రం అంటే మంత్లో లాస్ట్ సండే కాబట్టి మనకి ఈరోజు యూత్ మీటింగ్ అనేది ఉంది కాబట్టి యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాల్గొనాలని ఆశపడుతున్నానండి మనకి టైం అంటే టైం కాబట్టి అందరూ యథావిధిగా యవనస్తులు అందరూ 6 గంటలకి పాల్గొనాలని ఆశపడుతున్నానండి ఈ ప్రకటనలు దేవుడు దీవించును గాక ఈ సమయంలో మన మధ్యన సిస్టర్ రాణి గారు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారండి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అండి గడిచిన కాలం అంతా తన సజీవమైన రెక్కల చోటున కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దామండి హల్లెలూయా
నీవు తోడుండగా నాకు దిగులుండు నన్ను సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. ఈ లోకంలో నీలాంటి దేవుడు ఎవరున్నారు యేసయ్యా? నీ తోటి సాటి ఎవరు ప్రభా? ఈ జీవితంలో నీవు తప్ప నాకెవరూ లేరని ప్రతి ఒక్కరూ అడుగుదామండి. దేవా, నువ్వు చేసిన మేలు బట్టి నీకు వందనాలు, చూపిస్తున్న కృపల బట్టి నీకు వేలాది వందనాలు యేసయ్యా. నీ తోడు మాకు కావాలి యేసయ్యా. మాకు ఈ లోకంలో ఎటువంటి దిగులు కూడా ఉండదని దేవుడు సెలవిస్తున్నాడండి. నీ వంటి వారెవరు, నీ తోటి సాటెవరు, నీ వంటి వారెవరు, నీ తోటి సాటెవరు, నా జీవితాన నీవే ప్రభువా, నాకెవ్వరు లేరు ఇలలో, నా జీవితాన నీవే ప్రభువా, నాకెవ్వరు లేరు ఇలలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. మనుషులలో మహనీయుడా, వేల్పులలో ఘనపూజ్యుడా అని దేవుడు సెలవిస్తున్నాడండి. సర్వాధికారి సత్యస్వరూపి, నీ పాద సేవ చేసేటకు మాకు అనుగ్రహించండి యేసయ్య అంటూ ప్రతి ఒక్కరం అడుగుదామండి. మన సారా స్తోత్రం యేసయ్య, నా మంచి యేసయ్య. ఈ లోకంలో నీవు మాకు తోడుండగా ఎటువంటి భయము కూడా లేదని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు యేసయ్య. ప్రతి ఒక్కరం కూడా చప్పట్లు కొడుతూ పాడదామండి. మనుషులలో మహనీయుడా, వేల్పులలో ఘనపూజ్యుడా, మనుషులలో మహనీయుడా, వేల్పులలో ఘనపూజ్యుడా,
చేసేదని పాద సేవా సర్వాధికారి సర్వాంతర్యామి చేసేదని పాద సేవా హల్లెలూయా 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 నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసార స్తోత్రమయ్యా నా మంచి యేసయ్యా మనసార స్తోత్రమయ్యా హల్లెలూయా 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 నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసార స్తోత్రమయ్యా నా మంచి యేసయ్యా మనసార స్తోత్రమయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహిమపరుద్దామండి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టైంలోకి వచ్చామండి. అంటే అది ఏం లేదు, ఫ్రెండ్షిప్ టైము. పాస్టర్ గారు లాస్ట్ వీక్ చెప్పారు కదా, ఫ్రెండ్షిప్ టైం అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిన వాళ్ళతోనే మాట్లాడుతున్నాం చాలామంది. కాబట్టి అలా కాకుండా మనం వీక్ అంతా ఫోన్ మాట్లాడుకుంటాం కదా, ఎవరితో అయితే ఫోన్ మాట్లాడమో మన చర్చ్ మెంబర్స్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వీక్ అంతా వాళ్ళు ఎలాగున్నారో, లేకపోతే వాళ్ళ అవసరాలు ఏమున్నాయో, వాళ్ళ ప్రార్థన అవసరాలు ఏమున్నాయో అవన్నీ తెలుసుకోవాలని ఆశపడతానండి. కాబట్టి అందరూ లెగిసి మన ఫ్రెండ్షిప్ టైంలో పాల్గొనాలని ఆశపడుతున్నానండి.
మాట్లాడు ప్రభువా, మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరూ మన బైబిల్ గ్రంథాలు తెరిచినట్టుగా అయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని అందరం కలిసి ఏకీభవించి చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని కలిసి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 26. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగుతూ ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, చదవబడిన ఈ భాగాన్ని మాకును మా అందరికీ అర్థమయ్యేలాగా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మాకు బోధించమని యేసు నామములో కొద్ది వెనుపలు అడుగుచున్నాం తండ్రి, ఆమె. దయచేసి ఎవరి స్థలాల వరకు కూర్చుందాం. మొదటిగా ఇక్కడ నిలవబడ్డని కారకులైన ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆహ్వానించిన సేవకులకు వందనాలు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరొకసారి ఇప్పుడు చదువుకున్న భాగాన్ని మనం చదువుదాం. రోమా 8:26లో ఈ విధంగా రాయబడి ఉంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎంతమంది సంతోషముగా ఉన్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎంతమందికి మనలో నాలో ఏ బలహీనత లేదు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తుతారా? అంటే భౌతిక సంబంధమైన బలహీనత కోసం నేను అనట్లేదు. భక్తిలో కానివ్వండి, ఆత్మ సంబంధమైన విషయంలో కానివ్వండి, నాలో బలహీనత కానీ లోపము కానీ లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తుతారా? నేను చేయి పైకెత్తలేదు. అంటే అర్థం ఏంటి? అందరిలో కూడా బలహీనతలు ఉంటాయి. దాని కొరకు అక్కడ వ్రాయబడిన మాట ఏంటి అని అంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, సో మన బలహీనతలను చూచి ఇతరులు మనల్ని వేలెత్తి చూపిస్తారేమో కానీ పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను చూచి మనకి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎవరెవరైతే భక్తిలో ఎదగాలనుకుంటూ ఉన్నారో, ఎవరెవరైతే తమ తమ జీవితాలలో తమ బలహీనతలు దూరం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇతరులతో మన బలహీనతలు చెప్పడం వల్ల సహాయం అందదు. కానీ దేవుడితో మన బలహీనతలు చెప్పుకుంటే, దేవునికి మన బలహీనతలు అప్పచెప్తే ఆయన తేటగా మనకి సహాయం దయచేసి ఆ బలహీనతలో నుండి మనకి బయటికి లాగగల సమర్థుడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇఫ్ యూ రిమెంబర్ యూత్ మీట్ లాస్ట్ టైం నేను వాక్యం చెప్పినప్పుడు దేవుణ్ణి ఆరాధించువారు ఎలాగ ఆరాధించాలని చెప్పాను? ఆత్మతోనూ సత్యముతో. అక్కడ వర్స్ ఉంటుంది, దేవుడు ఆత్మ గనుక అనే మాట ఉంటుంది. అక్కడ 2 సార్లు ఆత్మ ఆత్మ అని వ్రాయబడి ఉంటుంది. అందులో మొదటిసారి ఆత్మ అనే పదం పెద్ద అక్షరాలతో కనబడుతుంది. ఒకసారి తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనకు ఆ విషయం కనబడుతుంది. లేదు చూడడానికే, చదవటానికి కాదు.
4వ అధ్యాయము 24వ వచనంలో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయడం కోసం నేను మాట్లాడుతున్నాను. 24వ వచనం మీరు అందరూ తీసినట్టుగా అయితే యోహాను సువార్త 4:24. అక్కడ దేవుడు ఆత్మ గనుక అని ఉంది చూసారా? అక్కడ ఆత్మ అనేది ఫోన్లో కనబడదు, దయచేసి బైబిల్లో మాత్రమే అది కనబడుతుంది. అది కూడా కరెక్ట్గా ప్రింట్ అయిన బైబిల్లో మాత్రమే అది బాగా కనబడుతుంది. దేవుడు ఆత్మ గనుక అనే దగ్గర మొదట ఆత్మ రాయబడి ఉంది. అక్కడ ఆ ఫస్ట్ ఆత్మ కొంచెం బ్లాక్ లెటర్స్ కొంచెం బోల్డ్గా రాయబడి ఉంటుంది, కొంచెం పెద్దగా. అలా ముందుకెళ్తే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, అక్కడ ఆత్మ చూడండి నార్మల్గా రాయబడింది. మీరు తేడా గమనిస్తే గనక ఆ దేవుని ఆత్మ అనే ప్రస్తావన వచ్చిన దగ్గరల్లా దేవుని ఆత్మ అయితే గనక అది పెద్ద అక్షరాలు, అంటే కొంచెం పెద్దగా కనబడుతుంది. ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ అటువలనే ఆత్మయు అనే దగ్గర చూడండి, మీకు తేడా కనబడుతుంది. సో ఇది ఎవరి ఆత్మ అంటే అక్కడ మామూలు అక్షరాలు ఉంటే గనక అది మనిషి ఆత్మ అని అర్థం. పెద్ద అక్షరాలు ఉంటే గనక అది ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ లేదా దేవుని ఆత్మ. కొన్నిసార్లు దేవుడు పక్కన ఆత్మ జోడించినప్పుడు చిన్నగా రాయబడి ఉంటుంది, కొన్నిసార్లు తర్జుమా చేసిన దగ్గర. ఇక్కడ ప్రత్యేకంగా మన బలహీనతల నుండి మనల్ని బయటికి తీయగలిగేది ఏంటంటే పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడే మనకి సహాయము చేయాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎవరు బలహీనత లేనోళ్ళు అంటే ఎవరు ఉండరు. మనము లాస్ట్ మంత్లో సర్వీస్లో వాక్యం చెప్పుకున్నప్పుడు మరణము వరకు నమ్మకముగా ఉండము, అప్పుడు మీకు జీవ కిరీటమునిచ్చేదను. అసలు నమ్మకంగా ఉండమంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాం. ఏంటి? దేవుని పని జరిగించడమే నమ్మకంగా ఉండు. లాస్ట్లో క్లోజింగ్లో నేను ఒక మాట మాట్లాడాను. దేవుడు పని చేసేటప్పుడు మనకి చాలా ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఏమంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ కూర్చుంటారు. అప్పుడు మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్పాను. ఇందులో ఇంకొకటి, దేవుడు పని చేసేటప్పుడు నంబర్ 1 ఇతరులలో బలహీనతలు మనకు కనబడతాయి. నంబర్ 2 మనలో బలహీనతలు కూడా మనకి కనబడతాయి. ఈ బలహీనతల్ని దూరపరిచేవాడు ఎవడనమాట? పరిశుద్ధాత్ముడు మాత్రమే దూరం చేయగలడు. అంతే తప్ప మనిషి ఎవరో కూడా మన బలహీనతలను తీసేసే అవకాశము లేదు. మనం అనుకుంటాం మనం ఒక 10 నిమిషాలు ఇతరులతో మాట్లాడితే వాళ్ళని మార్చగలమని మనం అనుకుంటాం. విషయం ఏంటంటే అక్కడ మనం మాట్లాడిన పరిశుద్ధాత్ముడు సహాయం చేయకపోతే వారు మారుతారంటే వారు ఎట్టి పరిస్థితిలో మారరు. మనం అనుకుంటాం మనం మాట్లాడడం వల్ల మారారండి. మాట్లాడడం వల్ల మారిపోవాలంటే మొత్తం అందరూ మారిపోవాలి కదా. ఎవరో కొందరు ఎందుకు మారుతారు? అపోస్తలుడైన పౌలు బోధ చేసినప్పుడు లూదియా అనే స్త్రీ మాత్రమే ఎందుకు రక్షణ పొందింది అని అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఆమెను ఎన్నుకున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసేది ఎవరన్నమాట? దేవుడే. నంబర్ 2 గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను. గలతీ 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని. నంబర్ 1 మనలో ఉన్న బలహీనతలను తీయగలిగేది పరిశుద్ధాత్ముడు. రెండోది, ఒకవేళ ఇతరులలో మనకి బలహీనతలు కనబడితే, చెప్పాను కదా అందరం కూడా ఏదో ఒక బలహీనత కలిగిన వారమే. విషయం ఏంటంటే మన బలహీనత మనకి పెద్దగా అనిపించదు, కానీ ఎప్పుడు పక్క వాళ్ళ బలహీనత ఏదైతే ఉందో మనకి చాలా పెద్దగా కనబడుతుంది. సో ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, సహోదరులారా, మీలో ఎవరైనా తప్పిదంలో చిక్కుకుంటే గనక, అక్కడ ఒక మాట ఉంది, ఏంటిది? చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని దేంట్లోకి తీసుకురావాలట? ఓ మంచి దారిలోకి తీసుకొని రావాలి. సంఘం అంతా కూడా బలపడాలి అని అంటే, ఎవరిలోనైనా తప్పిదం మనకు కనబడిందంటే నంబర్ 1 వారిని ముందు మనం సరిచేయాలంటే మనం ఆత్మ సంబంధులై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏ సంబంధులమై ఉండాలి?
ఇది మిస్ అవ్వడం మూలాన చాలామంది ఇతరులని సరిచేయడానికి చూస్తున్నాం కానీ సరిగ్గా సరిచేయలేకపోతున్నాం. ఇతరులతో మాట్లాడతాం కానీ మనం మాట్లాడేది అవతలోళ్ళకి సరిగ్గా రీచ్ అవ్వదు. మనం ఎవరినైనా సరిచేయాలి, మంచి దారిలోకి తీసుకురావాలి అని అంటే మనం ఒకరితో సంబంధం పెట్టుకోలే, ఆత్మ సంబంధం కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మనం చెప్తూ ఉంటే ఎవరూ కూడా దారిలోకి రారు అనే విషయాన్ని ధ్యానం చేస్తే మనలో చాలామంది సెల్ ఫోన్తో సంబంధం పెట్టుకుంటాం. దేంతో సంబంధం పెట్టుకుంటాం? 90% ఆఫ్ అవర్ టైం మార్నింగ్ లేచిన దగ్గర నుండి మనం నైట్ నిద్రపోయేదాకా మనం సంబంధం పెట్టుకునేది మ్యాక్సిమం దేంతో? అయితే మనం ఇతరులను సరిచేయాలని అంటే మనం సెల్ ఫోన్తో సంబంధం పెట్టుకునే వారిలాగా ఉంటే మనం వారిని సరిచేయలేం, మంచి దారిలోకి తీసుకురాలేం. మనం ఆత్మతో సంబంధం పెట్టుకొని ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, ఇతరుల బలహీనతలు అసలు కరెక్ట్గా సరిచేయాలని అంటే మనం టీవీలతో సంబంధం పెట్టుకుంటారు చాలామంది. అలా ఉంటే వాళ్ళని సరిచేయగలమా? లేదు. చాలామంది తమ స్నేహితులతోనో బంధువులతోనో అంటే ఎక్కువ సంబంధం పెట్టుకుని వారితో చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఉన్నా సరే మనం ఇతరులను సరిచేయడానికి అవకాశం ఉండదు. మనం ఇతరులని సరిచేయాలి అని అంటే ఒకవేళ మనం కూడా శోధనలో పడినప్పుడు మనల్ని ఎవరైనా సరిచేయాలని అంటే మనం ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? ఆత్మతో, పరిశుద్ధాత్మతో మనం సంబంధం పెట్టుకున్న వారే మనం ఉండాలి. లేని ఎడల మనం ఎంత సరి చేసినా సరే ఎవ్వరూ కూడా మన మాట అంగీకరించరు. ఒకరితో మాట్లాడితే వాళ్ళు మారాలి అని అంటే మనం ఆత్మ సంబంధులమై ఉండాలి. బైబిల్లో చాలా సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు తప్పులు చేసినప్పుడు ఎవరు సరి చేసిన వాళ్ళు కనబడలే. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు కుమారుడు తప్పు చేసినప్పుడు దావీదు తనని గద్దించలేదు. దావీదు ఎందుకో మరి తెలీదు, తన కుమారుడు నొచ్చుకుంటాడేమో అని గద్దించలేదట. నాన్న ఇది తప్పు అని చెప్పలేదట. అది చెప్పకపోవడం వల్ల ఏమైందంటే రాను రాను ఇంట్లో గొడవలు ఎక్కువైపోయి ఒక కొడుకు ఇంకొక కొడుకుని చంపేసుకునేదాకా వెళ్ళిపోయింది. సో సరి చేసుకోవాలని అంటే ఎలా సరి చేయాలి? అసలు ఎవరినైనా ఇతరుల్ని మనం సరిచేయాలంటే ఎలా సరిచేయాలి? మనలోనే బలహీనతలు ఉన్నాయి, ఇతరుల బలహీనత మనం ఎలా సరిచేయాలి అనేది కరెక్ట్గా మనం అర్థం కావాలంటే ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం చూడాలి. ఎవరి ఫ్యామిలీ ఇష్యూ అంటే నోవాహు కుటుంబంలో ఒక ఇష్యూ జరిగింది. నోవాహు ఎంతమందికి తెలుసు? ఆయన కథ ఎంతమంది చదివారు? రైట్. ఈ నోవాహు ఫ్యామిలీలో ఒక సిచ్యువేషన్ జరిగింది. అందులో ఎవరు ఎలా వ్యవహరించారో తెలిస్తే మన సంఘం అనే ఫ్యామిలీలో కూడా ఏ సిచ్యువేషన్స్ వచ్చినా సరే మనం చక్కగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా భూమి 6వ అధ్యాయం మనం ఆదికాండంలో చూస్తే భూమి మొత్తం చెడిపోయింది. కానీ నోవాహు నీతిపరుడుగా దేవుని దృష్టిలో కనబడ్డాడు, నిందారహితుడిగా కనబడ్డాడట. సో ఇంత క్లీన్గా ఉన్న నోవాహుని దేవుడు ఎన్నుకొని, నోవాహు నువ్వు ఓడ నిర్మాణం చేయాలి, నీ ఫ్యామిలీ అంతా అందులో ఉండాలి, నువ్వు ఓడ కట్టు, దాన్ని కొలతలు ఇవి, దానికి ఇంత అంతస్తులు ఉండాలి, దానికి పలానా కిటికీ ఉండాలి, ఇవన్నీ విషయాలు కూడా నోవాహుతో దేవుడు చెప్పటం జరిగింది. నోవాహు దేవుడు ఎలా చెప్తే అలా చేశాడు. అక్కడ ఉంటుంది నోవాహు అట్లు చేసాను అని ఉంటుంది అక్కడ 6వ అధ్యాయము ముగింపుకు వచ్చేసరికి. సో నోవాహు ఎవ్రీథింగ్ నీట్గా చేసేసాడు. ఆ జంతువులన్నీ కూడా ఒకదానికొకటి వచ్చి ఓడలోకి ఎక్కేసాయి. మొత్తం దేవుడు ఓడ తలుపుని మూసేశారు. ప్రచండ వర్షం కురిసింది, మొత్తం పైకి లేచిపోయింది ఓడ. ప్రయాణమే మనకు అందరికీ తెలుసు. ఆ ఓడ ఎక్కడ ఆగింది? అరారాతు పర్వతం మీద ఆగింది. సో అంతా సద్దుమణిగింది, భూమి మీద నుంచి నీళ్ళు ఇంకిపోయి అన్నప్పుడు నోవాహు తన ఫ్యామిలీతో పాటు దిగాడు బయటికి. దిగిన తర్వాత ఒక బలిపీఠాన్ని కట్టి పవిత్రమైన జంతువుల్లో కొన్ని తీసి దేవుడికి అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దాన్ని బట్టి దేవుడు నేను మరి భూమిని ఎన్నడూను నాశనం చేయనని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేయడం, నిబంధన చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అండ్ దెన్ ఏం జరిగింది అని అంటే నోవాహు బయటకు వచ్చిన తర్వాత అతను ద్రాక్ష తోట వేశాడు. ఏ తోట వేశాడు? రైట్. ద్రాక్ష తోట వేసిన తర్వాత
ఆ పళ్ళను కోసాడు. ఆ తర్వాత వాటి నుంచి జ్యూస్ చేసాడు, ద్రాక్ష రసం చేసాడు, కొంచెం పులియబెట్టాడు. ఎందుకు అంటున్నాడంటే పులియబెట్టాడు కాబట్టి తన త్రాగి మత్తుడయ్యాడు. ఏమైపోయాడు అదినా చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. శ్రద్ధగా ఆలకిద్దాం. మన బలహీనతలు, ఇతరుల బలహీనతలు దేవుడు ఈరోజు తీయటానికి ఇష్టపడుతున్నాడు. ఎలా తీయాలి అనే దాని మీద ధ్యానం చేయబోతున్నాం. 20వ వచనం నుండి నేను చదువుతున్నాను. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. సో ఆయన ద్రాక్షరసం తీసుకున్నాడు, పూర్తిగా మత్తయిపోయాడు. తన గుడారంలో ఎలా ఉన్నాడట అతను? వస్త్రహీనుడిగా ఉన్నాడు. నోవహుకు ఎంతమంది కుమారులు? 3 కుమారులు. అందులో షేము, హాము, యాపేతు. చెప్పండి నాతో, షేము, హాము, యాపేతు. సో దాని తర్వాత వచనం కనుక మనం చదివితే తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అక్కడ శ్రద్ధగా గమనిస్తే నోవహుకి ఎంతమంది పిల్లలని చెప్పాను? 3 కుమారులు, షేము, హాము, యాపేత్. ఇక్కడ వాక్యం సరిగ్గా మనం చదివితే 22వ వచనంలో రాయబడి ఉంది, అప్పుడు కనానుకు తండ్రి అయిన. అక్కడి వరకు లేదా దాని తర్వాత అయినా సరే మనం ఎక్కడ చూసినా తండ్రి పేరు చెప్పి కొడుకు పేరు చెప్తారు. ఇక్కడ చూస్తే ఈ వచనంలో హాము అని రాయాల్సింది డైరెక్ట్గా. బట్ ఏమని రాశాడు? పరిశుద్ధాత్ముడు ఏమని రాయించారు? కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి అంటే హాము తన తండ్రి అయిన తన తండ్రి అయిన నోవహు వస్త్రహీనుడిగా ఉండుట అని రాయకుండా ముందు హాము కొడుకు పేరు అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎందుకు అనేది ధ్యానం చేద్దాం. రైట్. చూచి బయటనున్న ఎవరితో చెప్పాడట? తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. తర్వాత 23, అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దశములను చూడలేదు. రైట్. ఇక్కడ అందరం చాలాసార్లు విన్నదే, చదివిందే కూడా. సో ఇక్కడ ఆయన వస్త్రహీనుడిగా పడున్నాడు. హాము చూచాడు. చూచిన వాడు బయటకు వెళ్ళి ఎవరితో చెప్పాడట? సహోదరులతో చెప్పారు. బయట ఉన్న సహోదరులు వేరే ఎవరికి చెప్పలేదు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? చూచిన హాము బయటికి వెళ్ళి ఎవరితో చెప్పాడు? సహోదరులతో చెప్పాడు. సహోదరులు విని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇంకొకరికి విషయాన్ని చెప్పలేదు. వాళ్ళు ఒక వస్త్రము తమ భుజముల మీద వేసుకొని అలా వెనక తట్టే, తండ్రి అక్కడ పడుకొని ఉన్నాడంటే ఇలా వెనక తట్టు నుంచి అలా వెళ్ళి తమ తండ్రి దశములను కప్పారు. ఇంకా ఎవ్వరికి ఆ విషయం వాళ్ళిద్దరూ చెప్పలేదు. ఇక్కడ 2 రకాల మనుషులు మనకు కనబడుతూ ఉన్నారు. నంబర్ 1, నోవహు తప్పు చేశాడు. ఆయన ద్రాక్షరసము తాగి మత్తుడై పండుకున్నాడు, తప్పు చేశాడు. బట్ చూసిన హాము తనను సరిచేయాల్సింది పోయి తను లేచినప్పుడు చెప్పడమో లేకపోతే తనని కప్పడమో మానేసి తను ఏం చేశాడు? వెళ్ళి తన సహోదరులకు ఇన్ఫర్మేషన్ని పాస్ చేశాడు. వాళ్ళ సహోదరులు ఏం చేశారు? వాళ్ళు ఇంకొకరికి చెప్పలేదు, కానీ వాళ్ళు జాగ్రత్తగా తన తండ్రి దశములను కాపాడాలి, తన తండ్రి యొక్క మానాన్ని కాపాడాలి అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళి 2 రకాల మనుషులు ఇక్కడ మనకి కనబడుతున్నారు. ఒకటి బలహీనతను చూచి ఇంకొకడికి చెప్పిన ఒక మనిషి, ఆ బలహీనత తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని సరిచేసిన ఇంకొక వ్యక్తి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకరి బలహీనత అంటే ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను స్టార్ట్ చేసినప్పుడు, ఎంతమందిలో బలహీనత లేదు అని అడిగాను. ఒక్కరు కూడా. అంటే మన పక్కనున్న వారు ఖచ్చితంగా బలహీనత
కలిగి ఉన్నవాళ్లే. మనిషి అంటేనే బలహీనుడు, అవునా కాదా? మనిషి ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, రాజు పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఈ ఫోను ఇక్కడ ఇలా పెట్టి 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి చూసినా సరే ఆ ఫోన్లాగే ఉంటుంది, ఒక పుస్తకంలాగే ఉంటుంది, ఒక కుర్చీలాగే ఉంటుంది. కానీ ఎంత వాక్యం విన్నా సరే ఒక మనిషి గంట తర్వాత మారిపోతాడు. ఎందుకు? బయటికి వెళ్ళిన తర్వాత తనలో ఉన్న చిన్న చిత్తగా బలహీనతలు తనని లోకానికి లొంగదీసేస్తాయి. సో మనం ఎలాగనుకుంటామంటే ఆ బలహీనత మనకు కనబడినప్పుడు వీఆర్ క్లీన్, నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా మంచివాడిని అనే ఫీలింగ్ మనలో వస్తుంది. ఈ హాము తనలో బలహీనతలు ఉన్నాయో లేదో పక్కన పెట్టేసి నోవాహు బలహీనతను చూచి ఎవరికి చెప్పాడట? తన సహోదరులకు చెప్పాడట. వాళ్ళ సహోదరులు బహుశా ఆత్మ సంబంధులై ఉన్నారేమో. దేవునికి స్తోత్రం చెప్దామా? వారు ఆత్మ సంబంధులై ఉన్నారేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వారెవ్వరికీ చెప్పకుండా వారి తండ్రి మానాన్ని కప్పారు. 2 రకాల వ్యక్తులను మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచనం మనం చదివితే 24. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, నా వైపు చూడండి, నోవాహు మేల్కొన్నాడు, తన పై వస్త్రం ఉంది, మేల్కొన్నాడు. తన చిన్న కుమారుడు అంటే హాము చేసిన పని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకొని ఉంటాడు? చెప్పరు. ఆ సహోదరులు చెప్పే అవకాశం లేదు. వాళ్ళు చెప్తే ఇతరులకు చెప్పాలి. వాళ్ళు సైలెంట్గా తన తండ్రి మానాన్ని దాచారు. అవునంటారా కాదంటారా? ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో తండ్రి అడిగినప్పుడు ఏం లేదులేండి నాన్నగారు ఏదో మాట్లాడి ఉండాలి, వాళ్ళు ఖచ్చితంగా చెప్పుండరు. తమ్ముడు చెప్పాడనే విషయం వీళ్ళు చెప్పుండరు. మరి ఏం జరిగింది అక్కడ? ఏం జరిగి ఉంటుంది అక్కడ? నెక్స్ట్ వచనం చదివితే మనకు అర్థమైపోతుంది. అదే ఆ కంటిన్యూషన్ చదివితే, మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై. ఎవరు శపింపబడాలట? తప్పు చేసింది ఎవరు? మరి కనాను ఎందుకు శపింపబడాలి? హాము కొడుకు ఎవరు? కనాను. మరి కనాను ఎందుకు శపింపబడాలి? 2 కారణాలు ఉన్నాయి. నంబర్ 1, హాము తన తన సహోదరులతో చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఉండాలి. అలాగ తన కొడుకుకి ఎవరు? కనానుకు ఆ సంగతి చెప్పు ఉండాలి. అందుకే పైన మనం చూస్తే కనానుకు తండ్రి అయిన హాము అని రాయబడింది. అర్థమైందా? అర్థం కాలేదా? అంటే హాము వంకర బుద్ధి గలవాడైతే కనాను ఇంకా వంకర బుద్ధి గలవాడు. అందుకే కనానుకు తండ్రి అయిన హాము అని రాసి ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఈ కనాను ఏం చేసి ఉండాలి? బహుశా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం చెప్పేసి ఉండాలి. నోవాహు బయటకు వచ్చేసరికి అతన్ని అందరూ కూడా ఎలా చూస్తారు? చాలా చీప్గా. ఈ విషయం ఇంత జరిగింది, స్ప్రెడ్ చేసింది ఎవరు? హాము నుంచి కనాను, కనాన్ నుంచి మొత్తం ఫ్యామిలీ మొత్తం విషయం స్ప్రెడ్ అయిపోయింది. ఇది తెలుసుకొని ఎవరిని శపించాడు? మొదట కనాను. కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నోవాహు కనానుని శపించడం రైటా రాంగా? పోనీ లెటర్సే హామునే శపించాడు అనుకుందాం. నోవాహు హాముని శపించడం రైటా రాంగా? ఎవరు మాట్లాడట్లేదు. తల్లిగారు రైట్ అన్నారు. ఇంకా సరే, అలా వద్దు. రైట్ అన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. రాంగ్ అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. అయ్యో అదేంటండి, ఏమీ లేదు. రైట్ ఒక 4 లేచే. మళ్ళీ అడుగుతున్నాను, ఆలోచించండి. రైట్ అన్నోళ్ళు చేతులు పైకెత్తండి, రాంగ్ అన్నోళ్ళు పైకెత్తండి. ఇప్పుడు అబ్బా ప్రశాంత్ గారు ఒకసారి కుడి చెయ్యి ఒకసారి ఎడం చెయ్యి ఎత్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఒక మాట, ఓడలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 8 మంది. నోవాహు, తన భార్య, అలాగే తన 3 కుమారులు, ఆ 3 కుమారుల యొక్క
భార్యలు. మొత్తం ఎంతమంది? 8 మంది. ఈ 8 మందికి మెయిన్ హెడ్ ఎవరు? అంతే, అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఈ 8 మందికి మెయిన్ హెడ్ ఎవరంటే నోవాహు. నోవాహుని దేవుడు ఎన్నుకొని ఒక ఉన్నతమైన పని అప్పచెప్పేసరికి కుటుంబం మొత్తంలో నోవాహుకున్న పేరు ఎలా ఉంటుంది? టాప్, హై. కోడళ్ళు ఎలా చూస్తారు మామగారిని? దేవుడు మామగారి ద్వారా ఎవరిని రక్షించాడు? మామగారు లేకపోయి ఉండుంటే మన పరిస్థితి ఏంటి అని కోడళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో. వీళ్ళకి సంతానం కలిగింది, మనవాళ్ళు వచ్చారు. ఈ మనవాళ్ళు ఎలా చూస్తారు నోవాహుని? తాత, గొప్ప తాత. తాత లేకపోతే మనం ఎవరమో ఉండేవాళ్ళం కాదు. తాత లేకపోతే మొత్తం తుడుచుకు పెట్టిపోయేది. ఇప్పుడు నోవాహుకి ఎంత గొప్ప పేరుంది ఫ్యామిలీలో. ఇప్పుడు చెప్పండి, కనాను హాము చేసిన దానికి ఫ్యామిలీలో నోవాహుకి గౌరవం ఉంటుందా ఉండదా? కనీసం గౌరవం. ఒక ఫ్యామిలీ హెడ్ చేసిన పొరపాట్లు అందరిలోనే ఉంటాయి. ఈ ఫ్యామిలీ హెడ్ చేసిన పొరపాటుని ఫ్యామిలీ మొత్తం చాటించేసరికి నోవాహుకు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక్క మాట చెప్పినా అతని మాట ఎవరైనా వింటారా? ఒక్కరు వినరు. ఇంకో విషయం చెప్తున్నాను, అసలు ఆ ఫ్యామిలీకి హెడ్డే ఉండదు. అసలు ఆ ఫ్యామిలీకి హెడ్డే ఉండడు. తల లేని కుటుంబం, యజమానుడు లేని కుటుంబంలాగా కుటుంబం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఎవరి వల్ల? ఒక్క కుమారుడు తాను ఆపుకోలేక ఒకడి బలహీనత తీసుకెళ్ళి కుటుంబం అంతా చాటేయడం వల్ల ఏం జరిగింది? కుటుంబం మొత్తం డౌన్. ఒక ఇన్స్ట్రక్టర్ లేడా కుటుంబానికి? ఇక నుంచి నోవాహు మాటకి వాల్యూ ఉంటుందా? ఉండదు. మన కుటుంబాలలో కూడా, అందరి కుటుంబాలలో బలహీనతలు ఉంటాయి. అన్ని సంఘాలలో కూడా బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలు ఉన్నప్పుడు హాములాగా మనం ప్రవర్తించేలాగా కాదు, కానీ అక్కడ యాపేతు అలాగే షేము చేసినట్లుగా మనం ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ హాము చేసినట్లుగానే చాలామంది చేస్తున్నారు. అసలు ఎవరిలో బలహీనత ఉందో వారితో మాట్లాడడం మానేసి ఇతరులతో మాట్లాడితే ఆ బలహీనత ఎక్కడ సరవుద్ది? ఇప్పుడు ఆత్మ సంబంధులైన మీరు ఇతరులను సరిచేసేవారిలాగా ఉండాలంటే ఎవరిలో బలహీనత ఉందో వారితో కూర్చోబెట్టి మాట్లాడితే పని అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? అలా కాకుండా చాలామంది ఫ్యామిలీస్ నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఒకరిలో ఉన్న బలహీనత, ఒక్కరు చేసిన తప్పుని తీసుకెళ్ళి ఎన్ని కుటుంబాలకి చాటుతారో. సంఘంలో ఒక్క బలహీనతను తీసుకెళ్ళి ప్రతి సంఘంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాటింపు వేసుకెళ్ళిపోతారు కొంతమంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ సంఘంలోకి వస్తే వారికి ఎలా రెస్పెక్ట్ ఇస్తారు మిగతా వాళ్ళు? మనకు తెలియకుండా ఒక ఫ్యామిలీ పరువు తీసేస్తున్నాం మనం. మన అంటే వితౌట్ నోయింగ్ కొంతమంది సరదాగా మాట్లాడుకుంటారు. ఊరికే కూర్చొని ఊసులు లేక ఏమీ లేక వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకొని లేనిపోని కల్పించి వాళ్ళు బలహీనులే. మనం బలవంతులమా? ఒక విషయం అడుగుతున్నాను, అసలు వాళ్ళ బలహీనత ఎత్తి చూపించే రైట్ మనకు ఎవడిచ్చాడు? తీర్పు తీర్చువాడు ఎవరు? అంతే కదా. సో మనకే అధికారం ఉందని వాళ్ళ బలహీనతల కోసం ఇతరుల దగ్గర తీర్పు తీరుస్తాం. ఈరోజు బలహీనుడు కాడనవాడు ఎవడు కూడా లేడు. ఆత్మ సంబంధులైన మీలో ప్రతి ఒక్కడు, ఆత్మ సంబంధులైన మనము ఎవరిలో బలహీనత ఉందో వారితో మాట్లాడడానికి ఇష్టపడాలి. వారిని ఆత్మ సంబంధంగా సరిచేయడానికి ఇష్టపడాలి. చాలా ఫ్యామిలీస్ అసలు మందిరానికి రాకుండా వెళ్ళిపోవడానికి చాలామంది కారణం అవుతూ ఉన్నారు. ఏదో వాళ్ళ ఇంటిల్లో గొడవలు ఉంటాయి, ఆ గొడవలు తీసుకొచ్చి ఎవరికి మాట మొత్తం ఒక గాసిప్ ఏదైతే ఉందో మొత్తం చర్చ్ కల్చర్ని పాడు చేసేస్తుంది. ఇక్కడ కుటుంబ యజమానుడి తాలూకా పరువుని ఒక కుమారుడు తీసేసాడు. 2 కుమారులు కాపాడడానికి ప్రయత్నించినా సరే ఈడు ఆగలేక మొత్తం కుటుంబం మొత్తం చాటింపేసేసరికి అతని మాట చెల్లనిదైపోయింది. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న అతను దిగజారిపోయినట్టుగా. చాలా సంఘాల్లో ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది.
అది బ్యాడ్ అని కూడా అనలేం, వరస్ట్ హ్యాబిట్ అది. సంఘానికి తల అయినటువంటి యజమానుడైనటువంటి దైవజనుడు కుటుంబం కోసం మన కుటుంబాల్లో మాట్లాడుకుంటాం. వాళ్ళ కుటుంబంలో ఇలా జరిగిందంట, వాళ్ళ కుటుంబంలో ఇలాగ అయ్యిందంట. నీ యజమానుడు కోసం నీ కుటుంబంలో నువ్వు చిన్నగా చేసేస్తే వాళ్ళు వచ్చి వాక్యం వినేటప్పుడు ఏం వినబుద్ధేస్తుంది? ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అసలు హాము ఎవరు పరువు తీశాడు? తన తండ్రి పరువా? నీ కుటుంబంలో ఉన్నోళ్ళ పరువు నువ్వు తీసుకుంటావా? నొప్పి అనిపించదా? మన ఫ్యామిలీ మెంబర్ పరువులు మనమే తీసుకుంటాం. తోడబుట్టిన వాళ్ళే ఏదో ఇంత చేసేసరికి వాళ్ళ కోసం లేనిపోనివన్నీ ఎవరు? ఇద్దరు అన్నదమ్ములు, యాకోబు, యాషావు. ఒకళ్ళు ఒక బలహీనత ఉంది, ఇంకొకళ్ళు ఇంకొక బలహీనత ఉంది. ఇద్దరూ ఎడబాసిపోయారు. కానీ ఒకానొక రోజు వచ్చింది, ఇద్దరు ఎదురుపడే రోజు. ఆ రోజు ఇద్దరూ ఆత్మ సంబంధులై వెలిగారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇద్దరు ఒకరినొకరు సరి చేసుకున్నారు. అక్కడ సిచ్యువేషన్ చూస్తే అక్కడ చంపేస్తాడేమో అని ఇతను, వస్తాడేమో అని అతను, ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఎదురుపడ్డారు. పడిన తర్వాత ఏం జరిగింది? ఒక్కరి మెడ మీద ఒకరు పడి కన్నీరు విడిచి ఏడ్చారట. అది సహోదర ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్దామా? అంతే తప్ప లోపల పెట్టేసుకొని వాళ్ళకి వీళ్ళకి చెప్పేసుకొని ఎందుకు? ఏం ప్రయోజనం? కుటుంబం విడిపోవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఇంత ప్రయోజనం కూడా లేదు. సంఘం విడిపోవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? సో బలహీనులమైన మనము నంబర్ 1 మళ్ళా బలహీనతలను దూరం చేసుకోవాలి అని అంటే మనకి ఆ సహాయం ఎవరు చేయాలి? ఆత్మ చేయాలి. ఇతరుల బలహీనతలు మనం సరిచేసేవారిలాగా ఉండాలంటే మనం ఆత్మ సంబంధం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది అన్నోయింగ్లీ అంటే తెలియకుండానే మనం ఎన్నో కుటుంబాలని నాశనం చేసేస్తూ ఉన్నాం. వాళ్ళ బలహీనత ఎలాగా, ఆ అమ్మాయి ఎలాగట, ఆ అమ్మాయి ఎలాగట, వాళ్ళ అబ్బాయి ఎలాగట. ఎందుకు వచ్చింది? దానివల్ల ఎంత ప్రయోజనమైనా మనకుందా? ఆ నిమిషానికి నువ్వు సంతోషించవచ్చు, కానీ వారి కుటుంబం ఎంత నలిగిపోతూ ఉంది. 2016లో దారుణంగా ఎదుర్కొన్నాను నేను. ఒక భయంకరమైన నింద నన్ను తినేసింది. నేను కాలేజీలో లెక్చరర్గా చేసేవాడిని. భయంకరమైన నింద. ఎవడో స్టూడెంట్ గాడు ఆడొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయిని నాకు లింక్ పెట్టేసి ఇష్టాసారంగా మొత్తం క్యాంపస్ అంతా స్ప్రెడ్ చేశారు. చాలా నొప్పి పుట్టింది, బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. నా ముందు ఎవడు మాట్లాడేవాడు కాదు. నేనంటే చాలా గౌరవించేవాళ్ళు. నేను నడుచుకెళ్తూ ఉంటే ఒకలాగా ఉండేది, నా వెనక ఒకలాగా ఉండేది, నా వెనక అయ్యేదంతా నాకు వినబడేది. చాలా బాధపడ్డాను. 2016 ఇంకా నాకు గుర్తుంది. డార్క్ కీర్ అని పేరు పెట్టుకున్నాను నేను దానికి. మొత్తం క్యాంపస్ అంతా స్ప్రెడ్ చేసేసారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ ఎవడైతే ఉన్నాడో ఆడు కాలేజీకి సరిగ్గా రాలేదు, వాడికి అటెండెన్స్ సరిపోలేదు, వాడు పరీక్షలకు అటెండ్ అవ్వకుండా ఉండాలని ఒక నోటీస్ ఇచ్చారు. దాన్ని ఎలా తిప్పాడంటే, అదిగో ఆ సార్ ఉన్నారు కదా, ఆయన వల్లే నాకు అటెండెన్స్ తగ్గిపోయింది, ఆయన అమ్మాయిని ఇష్టపడుతూ ఉన్నాడు, అందుకే నాకు కావాలని అటెండెన్స్ తగ్గించేశాడు అని నా మీద మళ్ళీ నిందేసేసాడు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. నేను ఒక క్లాస్కి వెళ్ళి క్లాస్ చెప్పాలంటే సిగ్గేసేది నాకు. నేను చేసిన తప్పేమీ లేదు. మొత్తం మార్చేశారు. నన్ను గౌరవించే ప్రతి ఒక్కడు నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టాడు. వాళ్ళు సరదాగా స్టూడెంట్స్ మాట్లాడుకునే మాటలు నా కెరియర్ స్పాయిల్ చేసేంత రేంజ్కి వెళ్ళిపోయింది. నాకు ఇప్పటికే గుర్తు, 2016 ఫిబ్రవరి 9వ తారీఖు అనుకుంటాను, ఏం చేయాలో తెలియక పైకి వెళ్ళి ఒక ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడ ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి మోకరించి ఏడ్చుకొని ప్రార్థన చేశాను. ప్రభువా, నేనేం తప్పు చేశాను? ఇంత నింద నా మీద, నేనేం తప్పు చేశాను ప్రభువా? ఈ నింద నుంచి బయటికి తీనాయన. దేవుడు ఎక్కడైతే నేను తలదించుకున్నానో అక్కడ తలెత్తుకునేలాగా నాకు మంచి స్థితి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం సరదాగా మాట్లాడుకునే మాటలు అవతల కుటుంబంలో ఎంత నొప్పి కలుగు చేస్తే మనకు తెలియదు. మనం సరదాగా పెట్టుకునే ఊసులు, సరదాగా ఇచ్చే సలహాలు అవి అవతల కుటుంబాలలో ఎంత నొప్పిని కలిగి. అవతల బలహీనులేనమ్మా, మనం కూడా ఎవరు బలహీనులమే. బహుశా వాళ్ళు బలహీనులుగా ఉన్నప్పుడు నీవు బలవంతురాలు అవ్వచ్చేమో,
దాన్ని పట్టుకొని వారిని సరిగ్గా సరిచేసేవారిలాగా మీరు ఉండాలి తప్ప దాన్ని ఎత్తి చూపించేవారిలాగా మనం ఒకవేళ ఎత్తి చూపిస్తే వారు తప్పు చేయకుండా నీవు నిందేస్తే ఆ శాపమంతా నీ మీదకి నీ పిల్లల మీదకి వచ్చేస్తుంది. కనాను శపింపబడిన వాడై అనే మాట మనం చూడవచ్చు. ఒక తండ్రి పరువు తన కొడుకు తీసుకున్నాడు, ఒక భర్త పరువు ఒక భార్య, ఒక భార్య పరువు ఒక భర్త, ఒక కొడుకు పరువు ఒక కుటుంబము, ఒక చిన్నాన్న పరువు ఒక కొడుకు, ఇలా తీసేసుకుంటున్నారు. ఒక సంఘ యజమానుడి పరువు ఒక విశ్వాసి, సంఘంలో కుటుంబం పరువు ఒక విశ్వాసి. ఈ బలహీనతల కోసం ఇతరులకు చెప్పడం వల్ల ఎన్ని దారుణాలు జరుగుతాయి. చాలా ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరేమైనా సరే అందులో వాళ్ళ కుటుంబంలోకి దూరిపోవడం, వాళ్ళని ట్రెండ్ చేసేయడం, వాళ్ళు ఆత్మహత్య చేసుకునేదాకా ఊరుకోకపోవడం. ఒక విషయం చెప్తున్నాను వినండి. రోమియోలకు రాసిన పత్రిక 8:28లో ఏం రాయబడి ఉంది? ఆత్మ మన బలహీనతలను చూచి సహాయం చేసేవాడే కానీ ఎత్తి చూపేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీవు బలహీనతలో ఉన్నావని చెప్పి ఎవరైనా నిన్ను దెప్పి పొడుస్తున్నారేమో, వారి విషయం పక్కన పెట్టి నీకు సహాయం చేయగలవాడు పరిశుద్ధాత్ముడు అనే విషయం దేవుడు ఈరోజు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు నిన్ను బలహీనులుగా ఎంచొచ్చు. నీ బలహీనతలు చూచి నిన్ను బలపరచడానికి, నీకు సహాయం చేయడానికి నీకు ఒకడున్నాడు, పరిశుద్ధాత్ముడు. అతనితో నువ్వు సంధానం పెట్టుకో, అతనితో నువ్వు సంబంధం పెట్టుకో. నీ ప్రతి మైనస్ని ప్లస్గా మార్చగలవాడు ఆయన. హల్లెలూయా. ఆయన అక్కడ ఉంటుంది. నా బలహీనత కోసం ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదేమో, అందుకే ఒక మూలుగుతో కూడినటువంటి విజ్ఞాపన నిన్ను గూర్చి ఎవరు చేస్తున్నారట? ఆ పరిశుద్ధాత్ముడు. నీ బలహీనతలు గూర్చి, నిన్ను గూర్చి, ఆ బలహీనత ఎలా తీసుకోవాలో నీకు తెలీదు, దీన్ని తీయగలిగే శక్తి ఆయనకు ఉంది. నీకు ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలీదు, బట్ నీ నిమిత్తం ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? నీ బలహీనతను చూచి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనుష్యులందరూ బలహీనులే. ఇతరుల బలహీనతలను చూచి నువ్వు బలపడాల్సిన అవసరం లేదు. వారిని నువ్వు బలపరచగలిగితే బలపరచు, అంతే తప్ప వాళ్ళ బలహీనతల్లో నువ్వు దెప్పి పొడిచి వాళ్ళని రాబందుల్లా పీకు తినాల్సిన అవసరమో లేదు. ఏది ఏమైనప్పటికీ మన బలహీనతలను చూచి వెక్కిరించేవాడు పరిశుద్ధాత్ముడు కాదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు మీ బలహీనతను చూసి ఇతరులు, మీ సంఘస్థులు దెప్పి పొడుస్తూ ఉన్నారేమో, కానీ మన బలహీనతలు యందు సహాయము చేసేవాడు ఎవరన్నమాట? క్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన సిలువ ఎక్కడానికి సిద్ధపడ్డాడు. ఆత్మ బలమైనదే కానీ శరీరము, అది విషయం. మీ ఆత్మ బలమైనదే కానీ మీ శరీరము బలహీనమైనదే. చాలాసార్లు ఈ శరీరాన్ని జయించలేము. ఇది బలహీనమైనదే. ఇది చాలాసార్లు గంట కొడుతుంది, పలానా టైంకి పలానాది కావాలని. నువ్వు చెయ్యకూడదనే తప్పు చేయించేలాగి శరీరం చేసేస్తుంది, కానీ ఆత్మ బలమైనదే. ప్రభు సిలువెక్కడానికి ముందు ఈ శరీరం బలహీనపరిచేస్తుంది. ఆయన దాన్ని అధిగమించడానికి ఏం చేశాడు? గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన శిష్యులకు చెప్పాడు, ఏమయ్యా ప్రార్థన చేయండి అయ్యా నా కోసం. ఒకడైనా ప్రార్థన చేశాడా? అంతే. నీ పక్కనున్నోళ్ళు, నిన్ను ప్రేమించిన వాళ్ళు నీ బలహీనతలో నీకు సహాయం చేయరు. ఆయన లోపలికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, బయటకు వచ్చారు, పని జరగలా. రెండోసారి మళ్ళీ లోపలికి వెళ్ళారు, మళ్ళీ ప్రార్థన చేశారు, బయటకు వచ్చారు, పని జరగలా. ఏ పని జరగాలి? ఆయన బలపరచబడాలి. మళ్ళీ మూడోసారి వెళ్ళారు, ప్రార్థన చేశారు, ఒక దూత దిగి వచ్చి అతన్ని బలపరిచింది. దేవునికి స్తోత్రం చెప్దామా? సో ఇతరుల సహాయం కోరుకున్న ఇతను వాళ్ళు పడుకోవడం చూశాడు, కానీ ఇతను కొరకు ప్రార్థన చేయడం ఆయన చూడలేదు. దేవాది దేవుడు, ఆయన ఆత్మ బలమైనదే కానీ శరీరధారిగా ఉన్నాడు కాబట్టి శరీరము బలహీనమైనదే. ప్రార్థన చేశాడు, 1, 2, మూడోసారి ప్రార్థన చేసేసరికి పరిశుద్ధాత్మ సహాయం దేవునికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు మీ బలహీనతలను కూడా దూరం చేసేది ఎవరన్నమాట? పరిశుద్ధాత్ముడే. మీ బలహీనతల కోసం వీలైతే, అంటే పక్కోళ్ళకి ప్రార్థన చేయమని చెప్పడంలో తప్పు లేదు, కానీ
వాళ్ళు చేయరు. మన కోసం ప్రార్థన చేసే పరిశుద్ధాత్ముడు ఒకడు ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మీ బలహీనతల్లో మిమ్మల్ని బలపరిచేవాడు ఆయనే. నోవహు పరువంతా తీసేశాడు. చూడండి, పరువంతా తీసేశాడు. అవసరమా అలాంటి బ్రతుకు? అవసరమా అలాంటి కుటుంబాలు? అవసరమా అలాంటి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనకి? మీ కుటుంబం పరువు మీరే తీసేసుకుంటున్నారా? ఏమండి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మొదలెడతారు కొంతమంది. వాళ్ళ అబ్బాయి కోసం వాళ్ళే నెగిటివ్ చెప్తారు. ఏం లేండి అని మొదలు పెడతారు. అవసరమా? ఎవరితో చెప్పుకోలే? అది మన కొడుకు పరువు మనమే తీసుకుంటే రేపటి రోజున ఉద్యోగం ఏదో సంపాదించుకునే ఎవరు సంతోషం మనకి? అప్పుడు చెప్పినా వాళ్ళు అప్పుడు అలాగన్నారులేండి అన్నట్టుగా మాట్లాడతారు. మన బిడ్డల పరువు మనమే తీసేసుకుంటాం చాలామంది. ఏమా మీ ఆయన గారు చర్చికి ఎందుకు రాలేదంటే, ఆయన ఎప్పుడు వచ్చేది. ఏమి భార్య అంటే, ఏం లేండి. మన కుటుంబం పరువులు అవి ఏదో పెద్ద మన బలవంతుల్లాగా. అందరిలోనే ఏమున్నాయన్నమాట? బలహీనతలు. ఈరోజు మీలో బలహీనత ఉంది, నాలో బలహీనత ఉంది. బలహీనత లేనివాడు ఎవరు కూడా లేరు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడైనా నేను నీతిమంతుడిని చెప్పుకుంటుంటే వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడని అర్థం. మన బ్రతుకు దినములన్నీ కూడా మన బలహీనతల్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? అంతే తప్ప వీఆర్ నాట్ కంప్లీట్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా ఎవడూ సంపూర్ణవంతుడు కాలేడు, ఎవడూ పరిపూర్ణుడు కాలేడు. ఈ ఉదయకాల సమయం మీ ద్వారా, అంటే మీ మాట ద్వారా కానీ, మీరు చేసిన మీరు చెప్పిన ఒక మాట ద్వారా కానీ, మీరు చూచిన ఒక చూపు ద్వారా కానీ ఏదైనా కుటుంబం నష్టపోయిందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బలహీనతల కోసమైనా ఇతర దగ్గర మాట్లాడి వారి అవతల వాళ్ళ పరువు తీసేశారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో గలతీలకు రాసిన పత్రికలు అంటే మీరు కూడా ఒకరోజు శోధింపబడతారనే విషయం జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజున మీకు సహాయం కావాలంటే మీరు ఆత్మ సంబంధులై ఉండాలి. ఇతరుల కోసం మాట్లాడినప్పుడు జాగ్రత్త పడాలి. ఒక కుటుంబం మనమంతా. ఎవరైనా తప్పిపోతున్నారంటే వారిని మనం జాగ్రత్తగా సరిచేయాలి. జాగ్రత్తగా మూడవ కంటికి తెలియకుండా మనం ఏం చేయాలన్నమాట? జాగ్రత్తగా సరిచేయాలి. మనం ఎలా తెలుసా? మూడవ కంటికి తెలియకుండా ప్లాన్ చేస్తాం, సరిచేయం. మూడవ కంటికి తెలియకుండా కొన్ని విషయాలు ప్లాన్ చేస్తాం. ఈ ఉదయకాల సమయం వాక్యం ఆలకించిన ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. కుటుంబాలు, సంఘాలు నాశనం అయిపోయే విషయం. మీలోని నాలోని బలహీనతలు ఉన్నాయి. దయచేసి మన పద్ధతి మార్చుకుందాం. మనం ఆత్మ సంబంధులుగా ఉందాం. మన సంఘాన్ని కట్టుకుందాం, మన కుటుంబాలని కట్టుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడారు. ఇదిగో దేవుని ఆత్మ మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయువాడై ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంది వాక్యం. ఈరోజు మీ బలహీనతలు ఏంటో నాకు తెలీదు. మనందరము బలహీనులమే. మీ బలహీనతలను అధిగమించాలంటే అదిగో ఆత్మ నీ కొరకు ప్రాధేయపడుతూ ఉన్నాడు, విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. నీకు తెలియదు ఎలా దూరం చేసుకోవాలనేది. ఈరోజు ప్రభువా, నాలో ఉన్న బలహీనతలను తీసివేయి నాయన. ఇదిగో నా మీద సర్వాధికారము నీకే ఇస్తున్నాను ప్రభువా. మనుషులతో చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. దేవుని దగ్గర నీ బలహీనతలు చెప్పుకో. ఆయన సరిచేస్తే నీకు సహాయం చేస్తాడు. దాన్ని ఎలాగ అధిగమించాలి? ఏమైనా వ్యసనానికి గురైపోయి ఉన్నావా? ఓ యవనుడా, దేనికైనా అడిక్ట్ అయిపోయి ఉన్నావా? ప్రియ సహోదరులారా, దేనికైనా మీరు అడిక్ట్ అయిపోయి ఉన్నారా? దాని నుంచి దూరం చేసుకోలేకపోతూ ఉన్నారా? ఇదిగో దేవుడు నీ బలహీనత నుండి నీకు సహాయం చేయగలడు. నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావేమో, దేవుడు సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వు ఇతరుల బలహీనతలను చూచి దాన్ని సరిచేయడానికి ఇష్టపడాలన్నా సరే నీవు ఆత్మ సంబంధం కలిగి ఉండాలి. నోవాహు కుమారుడు తన సొంత తండ్రి తన స్థితిని పాడు చేసేసాడు. ఆ మాటని అందరికీ చెప్పేశాడు కుటుంబంలో. నీవెంతమంది కుటుంబాలు నాశనం చేసావు? సరదాగా మాట్లాడుకున్న మాటలు అవతల కుటుంబాలని చిన్నాభిన్నం చేసేస్తూ ఉన్నాయి, తలెత్తుకోలేకుండా చేసేస్తూ ఉన్నాయి.
ఈరోజు దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. ప్రభువా, ఇంతవరకు నేను తెలుసో తెలియకో ఎవరి గూర్చైనా తప్పుగా మాట్లాడి వారిని నేను ఇబ్బంది పెట్టుంటే ఈరోజు నన్ను మన్నించండి ప్రభువా, నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకుందాం. ఈ గాసిప్స్ జీవితాన్ని మనం విడిచిపెడదాం. సరి చేయగలిగితే ఆత్మ సంబంధులమై సరిచేద్దాం. వారిని చక్కగా మంచిదారిలోకి తీసుకొద్దాం. అంతే తప్ప వాళ్ళకి వీళ్ళకి చెప్పి వారు పరువులు తీసేసి వాళ్ళని మందిరానికి దూరపరచొద్దు. మీ కుటుంబ బలహీనతలను ఇతరులకు చెప్పుకొని మీ కుటుంబం యొక్క ఔన్నత్యాన్ని మీరే తగ్గించుకుంటూ ఉన్నారేమో. ఏదైనా దేవుడే మీకు సహాయం చేయాలి. పరిశుద్ధాత్ముడు మన కుటుంబాల్ని బలపరచాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నన్ను బలపరచాలి. ఇదిగో పరిశుద్ధాత్ముడు సహాయము క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కోరుకున్నాడు. ఆత్మ బలమైనదే కానీ శరీరము బలహీనమైనది. మీ బలహీనతలు ఈరోజు ప్రభువునికి అప్పగించండి. ప్రభువా, ఇవి నా బలహీనతలు. ఒకవేళ ఎవరి జీవితంలోనైనా నేను తప్పు చేసి ఉంటే నన్ను మన్నించండి. నా ద్వారా ఏ కుటుంబమైనా నష్టపోయి ఉండుంటే ఇదిగో వారికి తండ్రి ప్రభువా, నేను నేరుగా వెళ్ళి క్షమాపణ చెప్పుకోలేకపోవచ్చు, కానీ మీ దగ్గర ప్రాధేయపడుతున్నాను ప్రభువా, నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి ప్రభువా. ఇదిగో నా ద్వారా చిన్నాభిన్నమైపోయిన కుటుంబాలని మీరు సరిచేయండి ప్రభువా. నేను మాట్లాడడం ద్వారా ఎవరి కుటుంబమైనా నాశనమైందేమో వారి కుటుంబాన్ని ఈరోజు కట్టండి ప్రభువా. మీరే వారిని సరిచేయండి, నన్ను క్షమించండి అని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోండి. తేలికైన అంశం కాదు ఇది. జీవితాలని సంఘాలని కట్టే అంశం ఇది. ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి ప్రభువా. నా బలహీనతలను సరిచేయండి. మీలో ఎవడైనా తప్పిపోయిన వాడు మీకు కనబడిన ఎడల ఆత్మ సంబంధమైన మీరు వారిని సరిచేయడానికి, వారిని మంచి దారిలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి అని అంటూ ఉన్నారు. ఈ రోజు నుంచి మన సంఘంలో సరిచేసేవారు కావాలి. ఆత్మ సంబంధంగా సరిచేయాలి. సంఘం సంతోషంగా ఉండాలి. సంఘం సుభిక్షంగా ఉండాలి. సంఘం ఇతర సంఘాలకి మాదిరిగా ఉండాలి. మీ కుటుంబం బాగోవాలి. ప్రతి కుటుంబం ప్రభువులో వర్ధిల్లాలి. ఆ రీతిగా మనందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, ఏ బలహీనత లేనివాడా, మా బలహీనతలను సరిచేయవాడా, ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. నాలో ఏ బలహీనత ఉందో అది మీకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. నా సమస్త బలహీనతల్ని నేను ఎలాగ అధిగమించాలో నాకు నేర్పించండి ప్రభువా. ఇదిగో ఆత్మ సంబంధమైన బలహీనతలు నేను అధిగమించాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మాకు సహాయం దయచేయండి. మా సంఘములో ఎవరైనా తప్పిపోయిన వారు ఉంటే వారికి సరిచేయగల జ్ఞానము నాకు దయచేయండి. నా కుటుంబాన్ని సరిచేసుకోగల జ్ఞానము నాకు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఇంతవరకు నా మాటల ద్వారా ఎవరినైనా బాధ పెట్టుంటే గనక నన్ను మన్నించండి ప్రభువా. ఇతరుల కోసం ఇదిగో హాము వలె, కనాను వలె నేను వారి పరువు తీసేసి వారి ఔన్నత్యాన్ని తగ్గించుంటే నన్ను మన్నించండి ప్రభువా. ఈ రోజు నుంచి ఒక నూతనమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాను. నా ద్వారా ఎవ్వరూ కూడా తండ్రి ప్రభువా నష్టపోకుండా ఉండడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అట్టి జీవితాన్ని జీవించడానికి నాకు శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి. నా కుటుంబం ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉండడానికి సహాయం దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు నామములో కొద్దివైన పలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరి స్థలాల వరకు కూర్చుందాం. హల్లెలూయా. చెప్పిన వాక్యం బట్టి అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇది ఆఫరింగ్స్ టైం అండి. మన అర్పణలు మనం సిద్ధం చేసుకుందాం. ఎవరి దగ్గర ఆఫరింగ్ ఎన్వలప్స్ లేనట్టయితే మీ చేయి పైకెత్తినైతే ఆషర్స్ మీ దగ్గరికి వచ్చి ఇస్తారండి. అలాగే ఆన్లైన్లో వాచ్ చేస్తున్నవారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్కి కానీ నెంబర్కి కానీ మీరు ఫోన్పే చేసి మీరు ఇది సేవలో సహాయం చేయొచ్చండి. అందరూ సిద్ధం చేసినట్టయితే లేచి నించున్నట్టయితే మన కానుకల కోసం మనం ప్రార్థన చేసుకుందామండి.
అందరూ లేచి నుంచి మన కానుకలు మన కుడి చేతితో పైకెత్తునైతే మనం దేవుని స్తోత్రం చెప్దామండి, ప్రార్థన చేసుకుందామండి. మన కానుకల కోసం మనమే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా మీరు మాకు ఇది ఇవ్వడానికి మీరు చేసిన సహాయం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా మీరు ఇవ్వకపోతే మేము ఇవ్వలేం. యేసయ్యా దేవా మీరు మాకు దీన్ని ఇచ్చిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా మేము ఇంతకన్నా ఘనంగా మీ సన్నిధిలో ఇచ్చే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. యేసయ్యా ఇచ్చిన దానికి నూరంతలుగా మేము పొందుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. యేసయ్యా దేవా మీ సన్నిధిలో మేము మా కానుకలన్నీ అంగీకరించే భాగ్యాన్ని మీరు దయచేయబోతున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తూ దీన్ని మీ సేవకు వాడుకోమని చిన్న పనులు పాల్గొని చేర్చుకోండి ఎక్కడ తండ్రి. ఆమేన్. హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా శరీర క్రియ క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. పెద్ద కానుకల కోసం మనం ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఇచ్చిన బిడ్డలో మీరు చేసిన గొప్ప సాక్ష్యాలను బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా ఇంకనూ అలాంటిమైన అద్భుతాలు చాలా పొందుకుని యేసయ్యా దేవా మీ సన్నిధిలో ఇంకా బలంగా వాడుకునే భాగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయబోతున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తూ ఈ కానుకలు మీరు అంగీకరించి దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న పనులు పాల్గొని చేసుకోవడం రేకున్న తండ్రి. ఆమేన్. అలా లేచి నిల్చుంటుండగా మన దైవజనులు వచ్చి మనకు ప్రార్థన ఆశీర్వాదాలు తొంగిస్తారు. Thank you for that wonderful word. God bless you. It's very impactful. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు దినాన్ని? వినిన వాక్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. We need to change our lives. కేవలం విని వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతరుల బలహీనత గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. మనల్ని మనమే పరీక్షించుకునేవారుగా ఉండాలి. వీ ఆల్ నో అబౌట్ us. మన గురించి మనకి తెలుసు, కానీ మనకు తెలియనట్టుగా మనం నటిస్తాం. ఇతరుల గురించి బాగా మనం మాట్లాడతాం. వీ హ్యావ్ టు స్టాప్ స్పీకింగ్ అబౌట్ అదర్స్. ఇట్స్ గుడ్ టు కరెక్ట్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనం దిద్దుబాటు చేసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ కరెక్టింగ్ సెర్మన్స్ అండ్ వీ హ్యావ్ పాస్టర్ స్పర్జన్ ఇన్ అవర్ మిడ్స్ట్. అందరూ గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామండి. మన బైబిల్ కాలేజీలో చదివి గొప్ప సేవ చేస్తున్నటువంటి దైవజనులు వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించునుగాక. అండ్ వీ వెల్కమ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ స్వరాన్ని ఉదయకాల సమయంలో మేము వినడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మమ్మల్ని సరిదిద్దిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు.
పరిశుద్ధాత్మదేవుడా, మా హృదయాలలో మీరు విత్తిన విత్తనము పని చేయగలిగే అవకాశం మీరు మాకు దయచేయండి. నీ కృపా కనికరములు మాతో ఉంచండి. వాక్యం చెప్పిన బిడ్డను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. దినదినము అభివృద్ధిలోనికి పోయినట్టు సహాయం చేయండి. అనేకులకు స్వార్థ ప్రకటించి నీ రాజ్యం వైపు తిప్పగలిగే అవకాశం బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా మీరు దీవించండి, నీ కృప చూపించండి. జరగబోతున్న వారాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం. మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, రాకపోకల యందు, మా పిల్లల చదువులకు వెళ్ళుచూ వచ్చుచుంటుండగా కుటుంబ యజమానురాలకి, కుటుంబం అంతటికీ మీ సన్నిధి తోడుగా ఉంచండి. అభివృద్ధికరమైన, సమాధానకరమైన వారంగా రాబోయే ఈ వారాన్ని మార్చండి. మా జీవితాల్లో మీ సాక్ష్యాన్ని దయచేయండి. మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.